హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అన్నా, మీ ఇంట్లో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉందా? మీ అన్నకో మీ తమ్ముడికో గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో, ఓకే, ఇద్దరికి. కానీ మీ వదినకి మీ అక్కకి అందరికీ గవర్నమెంట్ జాబు ఒకే ఏరియాలో ఒకే ఊర్లో వస్తే అలా జరుగుతుంది ఎక్కడన్నా? ఒకే ఇంట్లో ఐదుగురుంటే ఐదుగురికి ఒకే ప్రాంతంలో భార్యాభర్తలకి గవర్నమెంట్ జాబ్లో అది కూడా హై పొజిషన్లో వస్తాయా? రావు కదా. కానీ మన ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు కదా, ఆయన గురించి మీకు ఎంత చెప్పినా తక్కువే. మొన్న మాట్లాడుతూ నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా సోదరులకు సంబంధించినటువంటి వీడియోల్ని మార్కెట్లో నేను వదలొచ్చా, అదేదో వాళ్ళు వాష్రూమ్లో ఉన్నట్టు లేదంటే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ గ్రేడ్ వీడియోలు ఏదో చేసినట్టు ఎలక్షన్ కమిషన్ ముందు ఓట్లు వేయడానికి వచ్చిన మహిళల యొక్క వీడియోలు రిలీజ్ చేయరంట. దీనికి సంబంధించి మనం కనుక మాట్లాడుకున్నట్లయితే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. किसी भी मतदाता की सीसीटीवी वीडियो चुनाव आयोग को साझा करनी चाहिए क्या? हाँ, मतलब दे दो. नो प्रॉब्लम, नो आपत्ति हर, नो. आई डोंट थिंक देश की किसी भी महिला को भी कोई आपत्ति होगी इस चीज से. मतलब हम हमारे देश के लिए इतनी अपनी प्राइवेसी का बलिदान डेफिनेटली दे सकते हैं. डियर ईसीआई, यू आर कॉन्स्टिट्यूशनल बॉडी. प्लीज आप बॉलीवुड बनने की कोशिश ना करें. बॉलीवुड के डायलॉग्स प्लीज ना मारे. अगर ये सब प्रूव हो गया ना, अपनी फुटेजेस दे दी तो आप सही प्रूव हो जाओगे, राहुल गांधी गलत प्रूव हो जाएंगे. एंड वी डाइंग टू प्रूव यू राइट. सो या प्लीज हमारे फुटेजेस दे दो. नो इश्यूज, नो प्रॉब्लम. जस्ट प्रूव देम रॉन्ग. जस्ट डू. అర్థమైంది కదా. ఈవిడ ఏమంటుందంటే, ఆయనంత ఎమోషనల్గా నా అక్క చెల్లెళ్ళు, నా మాత లాంటి వాళ్ళు, అమ్మ లాంటి వాళ్ళు ఓటు వేయటానికి వచ్చిన వారి ఫుటేజీలు ఇవ్వనా అని ఎమోషనల్గా అడిగితే, ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, నువ్వు బాలీవుడ్ యాక్టర్లాగా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయమాక, నువ్వు ఆ ఫుటేజీలు ఇచ్చే, మాకేం కాదు, మా మా శీలాలు ఏం పోవు, మేము తప్పుడు ఏం చేయలేదు, ఓట్లే వేసాం కాబట్టి నువ్వు ఇచ్చేయచ్చు. రాహుల్ గాంధీ తప్పని ప్రూవ్ చేయడం కోసం మేము ఆ ఫుటేజ్ని కాదు మా సర్వస్వాన్ని ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్కి తోడుంటాము అని ఎద్దేవా చేస్తూ మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఏ ఒక్కడు కూడా ఫుటేజెస్ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ ఈ రేంజ్లో సీసీ ఫుటేజ్ ఇవ్వడం కోసం ఈ ఎలక్షన్ కమిషన్ ఆడిన డ్రామా అది. సో ఈయన గురించి చెప్పాలంటే క్లియర్గా చెప్తా వినండి. ఇతను కూతురు ఫస్ట్ డాటర్ డిఎం నోయిడా యూపీలో, సెకండ్ డాటర్ డిప్యూటీ డైరెక్టర్ ఐఆర్ఎస్ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో, ఫస్ట్ డాటర్ వాళ్ళ హస్బెండ్ సన్ ఇన్ లా డిఎం ఇన్ షహరాన్పూర్, ఈయన యూపీలోనే, మళ్ళీ భార్యాభర్తలు ఒక దగ్గరే. మళ్ళీ సెకండ్ డాటర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ హస్బెండ్, ఆవిడ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో కూడా, ఈయన కూడా శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లోనే డిఎం. మీరు క్లియర్గా ఆలోచించండి, బీజేపీ గవర్నమెంట్లో వీళ్ళ కూతుర్లు ఇద్దరికీ ఉన్నటువంటి హస్బెండ్స్, వీళ్ళ కూతుర్లు, ఈయన అందరు గవర్నమెంట్ జాబ్లే చేస్తున్నారు. దట్టు ఫస్ట్ కూతురు ఫస్ట్ అల్లుడు యూపీలో చేస్తే, సెకండ్ డాటర్ అండ్ అలా హస్బెండ్ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో చేస్తూ ఉన్నారు. బీజేపీ ఇంత ఫేవర్ చేస్తున్నప్పుడు పాపం బీజేపీ కోసం ఆ మాత్రం బాలీవుడ్ టైప్ ఆఫ్ యాక్టింగ్ చేయొద్దు అని అనటానికి నువ్వెవరమ్మాయి అని ఇందాక మాట్లాడిన అమ్మాయిని నేను అడుగుతున్నాను. ఇటువంటి ఎలక్షన్ కమిషనర్స్ ఉండబట్టే ఎలక్షన్ వ్యవస్థ భ్రష్టుపట్టింది. ఇప్పుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చెప్పు తీసుకొని కొడుతూ తిప్పుతూ ఉన్నాడు. ఎంత అనుకున్నా కూడా రాహుల్ గాంధీని దయచేసి ఎవరు కూడా ఏమీ అనలేని సిచ్యువేషన్ అదనమాట. మొత్తానికి అర్థమైంది కదా, ఎంత ఫేవర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్కి బీజేపీ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో ఒక దగ్గర కూతుర్లకి అల్లుడికి పోస్టింగ్లు ఉన్నాయి, అది కూడా హై రేంజ్ పోస్టింగ్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇంతకన్నా మార్గాలు ఏమున్నాయి అంటూ ఉన్నారు జనాలంతా. మీరేమంటారు? అవునా కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.